ఆల్ ద బెస్ట్ రా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపు జూనియర్స్ది సెకండ్ మ్యాచ్ ఉంది, ప్రాక్టీస్ మ్యాచ్. సో ముందు రోజే వీళ్ళు నా ఇంటికి వచ్చేసారు, నైట్ ఇక్కడనే స్టే చేస్తా అని. ఇక బాయ్స్ ఇంటికి వస్తే మంచి మర్యాద వేయాలి కదా, అందుకే ఇక వాళ్ళకి స్నాక్స్ తినిపిద్దాం అట్లా బయటికి పోయాను. ఇక్కడ కచోరీ షాప్ బాగుంటుంది అంట, ఫేమస్ అంట. అది నాకు కూడా తెలియదు, వీటి లోకల్లోనే కాదు, వీనికి తెలుసు. సరే అని చెప్పేసి పోయి అట్లా కచోరీ తిని రిటర్న్ అయిపోయినాం. కచోరీ అయితే క్రేజీ టేస్ట్ ఉండే. ఇక వస్తున్నప్పుడు ఎగ్స్ తీసుకొని వచ్చినాం ఇంటికి. ఎగ్స్ ఎందుకంటే కర్రీ కోసం. బాయ్స్ నా వ్లాగ్స్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు, చూసి ఎగ్ కర్రీ కావాలని చెప్పి అడిగారు. సో వాళ్ళకి అట్లా కుక్ చేసి ఇద్దామని ఎగ్స్ తీసుకొచ్చిన. మంచి కర్రీ అయితే కుక్ చేసుకున్నాం, వాళ్ళు కూడా హెల్ప్ చేసారు నాకు. ఇక అట్లా ఒక మూవీ పెట్టుకొని ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం. ఏం కావాలరా, ఎడిపోతున్నాం చెప్పురా. ఏ ఐస్ క్రీమ్ కావాలరా చెప్పురా. వాడే మా విశ్వతేజ్ కెప్టెన్. అడిగితే మనం ఐస్ క్రీమ్ తినిపించాలి కదా. సో అట్లా వచ్చినాం నైట్. ఇప్పటికే టైం 9:30 ఏమో అయిపోయింది. వచ్చేసి ఐస్ క్రీమ్ తినా, యాక్చువల్లీ వీళ్ళ కోసం తినాల్సి వచ్చింది. అట్లా ఐస్ క్రీమ్ తిని ఇంటికి రిటర్న్ అయిపోయినాం. ఇక మూవీ ఫినిష్ చేసుకొని పడుకున్నాం. పొద్దున్న లేచి కాఫీ తాగి గ్రౌండ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. గోవర్ధన్ డే బై డే మంచి ఇంప్రూవ్ అవుతుండు, అందుకే మనకి ప్యాచ్ గిఫ్ట్ ఇచ్చిన. ఇక అట్లా కొంచెం వార్మప్ చేసుకొని ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసి టాస్ చేసుకున్నాం. మాది బ్యాటింగ్ ఫస్ట్ ఉండే. బాయ్స్ రిత్విక్ ఇంకా మనీష్ బ్యాటింగ్ అయితే వెళ్ళిపోయారు. ఆల్ ద బెస్ట్ రా. వీడు నిహాల్ డైలీ నెట్స్లో బౌలింగ్ చేస్తాడు, బట్ బ్యాటింగ్ అయితే వెరీ 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 గుడ్ ఆడిండు. ఆల్మోస్ట్ మ్యాచ్ని సేవ్ చేసిండు. ఇంకా వీడు గోవర్ధన్, వీడికి పాపం ఫస్ట్ మ్యాచ్ ఎంత ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ చేసిండంటే యాజ్ ఇట్ ఈస్ డైలీ ప్రాక్టీస్ ఏం చేస్తాడో అదే చేసిండు. ఇక అట్లా బ్యాటింగ్ ఫినిష్ చేసుకొని చిన్న టార్గెట్ ఇచ్చినాం. గెలుస్తున్నామా లేదా? ఫీల్డింగ్ మాది. ఏం చేయాలి గెలవాలంటే? ఒకటి చెప్తా వినండి. ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఎక్స్ట్రాస్ వేయొద్దు. వైడ్ లేకపోతే, నోబ్ లేకపోతే మ్యాచ్ మనదే, ఓకేనా? ఇంకోటి ఫీల్డింగ్ మిస్టేక్లు చేయొద్దు. కింద పడితే పడండి, ఏమైనా చేయండి. అన్నా చేస్తే పాపవా ప్లీజ్, ఏమైనా చేయండి, బాల్ ఆపాలి, ఓకేనా? ఎంత ఎఫర్ట్స్ పెడతారో పెట్టండి, బాల్ అయితే చేయలేకలు మిస్ అవుతుంది. మ్యాచ్ అయితే ఎంజాయ్ చేసినాం. మ్యాచ్ అయిపోయేసరికి ఈవినింగ్ 6:30 అయింది. ఇంటికి వచ్చేసి షార్ట్ ఫిలిం షూట్ అని చెప్పినా కదా, అక్కడికైతే వెళ్ళిపోయినా. అసలు మార్నింగ్ నుంచి రెస్టే లేదు, మొత్తం గ్రౌండ్లోనే ఉండే. ఇక ఫిర్బీ మావాడు కాల్ చేసిండని చెప్పేసి వచ్చేసినాం షూట్కి. అయితే షూట్ అయిపోయేవరకే లేట్ అయిపోయింది. ఇక వచ్చి తినేసి ఫ్రెష్ అయినా. ఇప్పుడే షూట్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చిన. యాక్సిడెంట్ ఒక సీన్ ఉండే, రోడ్ మీద అందరూ అయితే ఆగమాగం చేసారు. ఏమైంది చెప్పుకుంటా. నైట్ టైంలో కదా, సో మనుషులలో మానవత ఉందని చెప్పి చూపిస్తారు కొంతమంది అయితే పట్టించుకుంటూ వెళ్ళిపోయారు. అంటే అది కొంచెం నిజాన్ని యాక్సిడెంట్ లెక్క క్రియేట్ చేసినాం, బట్ కొంచెం చూసి కూడా పట్టించుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరిష్టం వాళ్ళది. ఇక ఇప్పుడే వచ్చి ఫ్రెష్ అయినా. వినాయక చవితి వస్తుంది కదా, ఇక అట్లా ధూళిపేట దాకా పోయేసి వద్దాం. చాలా రోజులైంది ధూళిపేట పోక, ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయిపోయింది. చిన్నప్పుడు ఎప్పుడో పోయినా. చూద్దాం, నాకు వినాయక చవితి అంటే ఫుల్ ఇష్టం. సో గణేష్ నచ్చితే బుక్ చేసి వద్దాం అక్కడనే. ఇక మన బాడీకి ఫ్యూయల్ కావాలి కదా, అందుకే అట్లా ఒక చాయ్ 2 సమోసాలు వేసేసి ఇక స్టార్ట్ అయిపోయినాం. నా డార్లింగ్ మొన్నటి వరకు షెడ్యూల్ ఉండే, నిన్ననే వచ్చింది బయటకి. ఇక దారిలో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉండే. ఇది మన ప్యారడైస్ సిగ్నల్. నేను 4 సైడ్ల నుంచి బ్లాక్ చేసి పడేసారు. సిగ్నల్ పడ్డా కూడా ఎవరిని ఇష్టమైనట్టు అటు పోతుండు. మొత్తం బ్లాక్ అయిపోయింది. ఒక 20 నిమిషాలు టైం వేస్ట్ అయింది అక్కడ. ఇక అట్లా వచ్చేసినాం, ట్యాంక్ బండ్కి అయితే వచ్చేసినాం. ఇక అట్లా చేసి ట్యాంక్ బండ్ రాగానే నాకు తెలిసి 90% పీపుల్ ట్యాంక్ బండ్ వస్తే ఈ చుడువాని అయితే పక్కా తింటారు. నేనైతే ఎప్పుడు ట్యాంక్ బండ్ పోయినా కంపల్సరీ చుడువా తింటా. అంకుల్ మస్తు మిక్స్ చేసి ఇచ్చిండు.
ఇక అట్లా అంకుల్తో వస్తే బాత్కాని కొట్టి శివాడు ఎంజాయ్ చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం ఇక ఆన్ ద వేలో అట్లా బాత్కాని కొట్టుకుంటూ పోయినాం. మధ్యలో పోగానే క్లాక్ టవర్ పోదామని చెప్పి డిసైడ్ అయినాం. అదే మన నాంపల్లి క్లాక్ టవర్ ఉంటుంది కదా అది. ఇక్కడ ఐస్ క్రీమ్ బాగుంటుందంట, టేస్ట్ చేద్దాం అనుకున్నాం. చాలాసార్లు ఆడికెళ్ళి తిరుగుతాం మేము, కానీ ఒక్కసారి కూడా పోయి టేస్ట్ చేయాలి ఎప్పుడు. సరే అని చెప్పేసి ఇక లోపలికి వచ్చినాం. క్రేజీ టేస్ట్ ఉండే ఐస్ క్రీమ్ అయితే. ఇక ఐస్ క్రీమ్ తినేసి ధూల్పేట్కి అయితే వచ్చేసినాం. ఇదే మన ధూల్పేట్. ఇప్పుడు ఇంత ఖాళీగా ఉంది, కానీ గణేష్ చతుర్థి 1-2 డేస్ ముందు అయితే సైకిల్ పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు ఆడ. కొంచెం దూరం పోగానే ఇట్లా గణేషులు కనిపించారు మావా. చెప్తున్నా కదా, జస్ట్ టైంపాస్ కోసం అలా పోయిరండి. ఒక్కొక్క గణేష్ ఒక్కొక్క వెరైటీ. అసలు ఎంత హైట్ ఉన్నాయంటే అసలు కొన్ని గణేష్లు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అసలు రాబుద్ది కాలేదు అక్కడి నుంచి వెళ్ళి. ఇక ఊపుకున్నంత వరకు తిరిగినాం. అప్పటికే 1:30-2 AM అయిపోయింది. బాగానే తిరిగినాం, బట్ మేమైతే బుక్ చేయలేదు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు పోయినా నేను, ఎంత తిరిగినా కూడా బోర్ కొడతలేదు. ఒక్క షెడ్లోకి వెళ్ళి ఇంకో షెడ్లోకి పోతే ఇంకో డిఫరెంట్ గణేష్, ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క దగ్గర అసలు కంపారిజనే లేదు. అసలు అంత డిఫరెంట్గా వేసారు. అసలు ఎప్పుడు నేను అంతే ఇంత డిఫరెంట్ గణేష్లు అయితే ఎప్పుడు చూడలే. చాలా అంటే చాలా క్రేజీ ఉన్నాయి గణేష్లు అయితే. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, మనుషులు ఎంత ఉన్నారు చూడండి, చేయంతున్నారు ఒక్కొక్కరు. కెమెరాలో ఫిట్ చేయడానికి ట్రై చేసిన, బట్ సెట్ కాలే. ఎంత దూరం నుంచి తీసినా గణేషుడు సగమే వస్తుండే. అట్లా మొత్తం అయితే ఓపికన్నంత వరకు అయితే తిరిగినాం. ఎంతవరకు కావాలో అంతవరకు తిరిగి రిటర్న్ వచ్చేసినాం. ఇక చలమోవా, ఇక నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. టైం ఉంటే మళ్ళీ ఒకసారి వస్తా. ఈసారి ఇంకా డిఫరెంట్ గణేష్ అన్నీ చూపిస్తాను మీకు. బాయ్.